ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను, అంతా బాగున్నాను. నేను మీ అవసరం ఇస్తాను. నేను చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానని. సో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర మేమైతే డిమార్ట్కి వెళ్తున్నాం. సమ్మర్ ఆఫర్ పెట్టారంట గాయస్. ఇంకా సమ్మర్ ఆఫర్లో కొంటేనే థ్రిల్ ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అంతా షాపింగ్ చేద్దాం. సో లెట్స్ గో గాయస్. సో గాయస్ మేమైతే డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో సండే కాబట్టి ఇంకా చాలా అంటే చాలా రష్ ఉంది. సో మేమైతే ఇక్కడ కౌంటర్ దగ్గర ఉన్నాము. సో లోపలికి వెళ్దాం పదండి. సో లోపల వెళ్ళిన వెంటనే నేనైతే ఫస్ట్ నా ఫేవరెట్ ప్లేస్కి టాయ్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే నేనైతే బాల్స్తో ఆడుకుంటున్నాను. చూసారా గ్రీన్ బాల్ ఇలా వేస్తున్నాను. సో ఇదైతే 350 రూపీస్ అండి గాయస్. మమ్మీ కొను అని ఇవ్వలేదు గాయస్. నువ్వేమైనా చిన్నపిల్లవా ఆడుకుంటున్నావా అని అన్నది. సో నేనైతే చాలా నవ్వాను. సో ఇక్కడైతే మా తమ్ముడు ఊరికే మా తమ్ముడు అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలని మా తమ్ముడు అంటూనే ఉన్నారు. ఇక్కడైతే చాలా టాయ్స్ ఉన్నాయి కదా గాయస్. రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి గాయస్. చాలా బాగా నచ్చింది గాయస్. చాలా నాకు ఇది కొనాలనిపించింది. బట్ ఇంకా నేను చిన్నపిల్లనా టాయ్స్తో ఆడుకోవడానికి కానీ నేను అనుకున్నాను. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి గైస్. చాలా ఇదైతే 4 మ్యాట్ అంట. ఇలా ABCD చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఇవైతే ఇంకా మీకు చూపిస్తున్నా గైస్ నేను ఇవన్నీ. సో మా తమ్ముడు మా మమ్మీ దగ్గరికి వచ్చి మమ్మీ బ్యాట్ కావాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ ఆడుకుంటా మమ్మీ అని అంటున్నాడు. మా తమ్ముడు చాయిస్ వేరేలాగా ఉంటుంది. ఇంట్లో ఆల్రెడీ బ్యాట్ ఉన్నా కూడా తీసుకుంటారు మా తమ్ముడు. ఇక్కడైతే మా మమ్మీ ఇవన్నీ చూపిస్తుంది గాయస్. ఇదిగోండి టెన్నిస్ బ్యాట్. మీకు ఏమైనా కావాలంటే చూసుకోండి గాయస్. మీకు ఏం నచ్చిందో కామెంట్ చేసేయండి నాకు, ఓకేనా? సో ఇవన్నీ టాస్ చూస్తున్నాను నేనైతే. ఇదైతే పజిల్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. నేను కూడా చాలా అడిగేదాన్ని మా మమ్మీని చిన్నప్పుడు. అయితే నేను క్యూట్ టాయ్స్తో ఆడుకునేదాన్ని. మా తమ్ముడు అయితే బ్యాట్ ఇంకా బాల్ తీసుకొని మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలని అంటున్నారు. మమ్మీ నేను వేస్తున్నా అని అంటున్నారు. బాల్ అయితే వేసేసారు. చూసారా ఒక 20 మినిట్స్ వరకు మా తమ్ముడు అయితే బ్యాట్తోనే ఆడుకున్నారు. చూసారా గాయస్ మా తమ్ముడు అయితే ఇప్పుడే గ్రీన్ బ్యాట్ పట్టుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ రెడ్ బ్యాట్. చూసారా మా తమ్ముడు చాయిస్ డిఫరెంట్ ఉంటుంది. సో ఒకటి తీసుకున్నాక ఇంకొకటి చూసి మమ్మీ నాకు ఇది వద్దు అదే కావాలి. చూసారా 2 డిసైడ్ చేసుకొని ఉన్నారు, ఇది పట్టుకొని అది పట్టుకొని. అందుకనే మా తమ్ముడు చూసారా టెస్ట్ చేస్తున్నారు. మమ్మీ ఇది కొనాలా అది కొనాలా, ఇది కొనుక్కోవాలా అది కొనుక్కోవాలా అని చెప్పేసి మా తమ్ముడు అదే పట్టుకొని ఇంకా అదే పెట్టేశారు బాస్కెట్లో. సో మా అమ్మ అయితే ఆ బ్యాట్ అయితే పక్కన పెట్టేసేసింది. సో ఈ టాయ్స్ అయితే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి గాయస్. చాలా బాగుంది టాయ్స్ అయితే. చూసారా గాయస్ ఎంత మంచి టాయ్స్ అంటే. చూసారా ఫ్రూట్స్ చిన్నపిల్లలు ఆడుకునేది. ఇవైతే ఇలా ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. ఇదైతే గ్లూ గన్ గాయస్. చూసారా ఇదైతే మన ఫాస్ట్ ఫుడ్ టాయ్స్. ఇంకా చాలా ఉన్నాయి గాయస్. ఇదైతే డాక్టర్ సెట్. ఇంకా చాలా ఇదైతే మన కార్డ్స్ చిన్నపిల్లలకి. ఇంకా గన్. మా తమ్ముడు అయితే చిన్నప్పుడు గన్ కావాలని అనేవాడు. నేనైతే చిన్నప్పుడు అయితే చాలా ఆడుకునేదాన్ని బార్బీ టాయ్స్తోని. బార్బీ అంటే అందరికి ఇష్టమే. సో క్యూట్ టాయ్స్ ఉండడం వల్ల నా చిన్నప్పటివన్నీ గుర్తుకొచ్చేసాయి మెమోరీస్. సో ఇదైతే నేను గాయస్. మా తమ్ముడు అయితే మమ్మీ నేనే పట్టుకుంటాను మమ్మీ బాస్కెట్ అని చెప్పేసి మా తమ్ముడు అయితే పట్టుకున్నాడు. సో నేనైతే ఇంకా చాలా ఎంజాయ్ చేశాను అక్కడ. సో బ్లాక్స్ ఇంకా చాలా ఉన్నాయి గాయస్ అక్కడ బార్బీ టాయ్స్. మీరు ఎప్పుడైనా బార్బీ టాయ్స్తో ఆడుకున్నారా? అయితే నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు ఊరికే అటు ఇటు చూసుకుంటూనే ఉన్నారు గాయస్. అండ్ నేనైతే ఇలా మెల్లిగా అటు ఇటు వెళ్ళాను, చూసుకుంటూనే ఉన్నాను. సో ఇదైతే టాయ్స్ షాపు. ఇంకా వేరే షాప్ దగ్గరికి వెళ్ళి అన్నీ చూసేద్దాం. సో ఇక్కడైతే మా మమ్మీ అయితే వీటి దగ్గర ఆగింది. ఇదేంటో హాట్ కిటల్ అంట. సో ఇదైతే మన ఇంట్లో వాటర్ పోర్ చేస్తే అవి అయితే హీట్ అవుతాయి. సో ఇక్కడైతే నేనైతే కాలు అయితే నొప్పి వేస్తున్నాయి కానీ నాకైతే లెగ్స్ చాలా పెయిన్. ఇంకా వాక్ చేసి ఎవరికైనా నొప్పి లేస్తాయి కదా గాయస్. సో అందుకని నేనైతే మెల్లగా ఇలా కూర్చున్నాను. సో మా మమ్మీ వాళ్ళైతే బిల్ వేపిస్తున్నారు. చాలా నాకైతే చాలా నొప్పి లేస్తుంది. నేను ఇక్కడైతే సైలెంట్గా కూర్చొని అది ఇది అని నేను అనుకుంటున్నాను గాయస్. సో ఇప్పుడు మీకు తెలిసింది ఏంటంటే నేనైతే చాలా అంటే ఎంజాయ్ చేశాను. మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళారా?
కామెంట్ చేసేయండి గ్యాస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేసేయండి గ్యాస్ ప్లీజ్. అండ్ ఇక్కడ చూడండి మా అమ్మమ్మ వాళ్ళైతే ఇక్కడ అది కనిపిస్తుంది కదా మా అమ్మమ్మ. సో ఇప్పుడు కనిపిస్తుంది చూడటానే మా అమ్మమ్మ. ఇంటికి వెళ్ళే దారిలో మా తమ్ముడు అయితే పిజ్జా కావాలి మమ్మీ అని గొడవ చేశారు. సో మా అమ్మ అయితే పిజ్జా తెప్పించింది. బాయ్ గాయ్స్.